కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్, స్టాఫ్ బాగుంది, అందరు ఇంత బాగున్న తర్వాత వాళ్ళ కాలేజ్ అక్కడ దేర్ ఇస్ సంథింగ్ లాగింగ్. అవేంటి అంటే మనం యాజ్ స్టూడెంట్స్ మీకు అంత పెద్ద అవసరం లేదు, కానీ మీరు స్టూడెంట్స్ యాజ్ ఎ ఎంబీఏ గోయింగ్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ ఫేస్ దిస్ పర్టికులర్ ఎంబీఏ నెక్స్ట్ 6 months 2 years ఉంటుంది కాబట్టి కపుల్ ఆఫ్ థింగ్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. నేను అందరినీ చెప్తాను వాటి వైపు దాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఫాలో అయితేనే ఏ రకంగా అయితే మనకు గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ఒక మంచి పాట చేసి మనం ఈరోజు స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేసుకుంటున్నాము, మీరు మేము కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ఒక మంచి పాట పెట్టి రేపు ఫ్యూచర్లో మంచి ఎక్విప్మెంట్ రావడం కానీ, మంచి పేరు రావడం కానీ, బ్రాండ్ రావడం కానీ మీకు ఒక సదావకాశం దొరికినట్టు అనుకోవాలి. మీరు కష్టంగా అనుకోవాలి. ఎప్పుడైనా మనం ఒక పని మనం చేస్తున్నప్పుడు, ఒక పని మనం ఏదైనా చెప్పినప్పుడు, బాగా ఇచ్చినప్పుడు జనరల్గా మనకు 20 to 30% పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది, లేదా 50% 50% రెస్పాండ్ కాదు. ఈవెన్ మీ చదువులైనా అంతే, మీరు చదువుదాం అనుకుంటాడు, పక్కటి ఏం చదువులే సినిమా పోదాం అనొచ్చు, అట్లా రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. కానీ ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు సాగుతారో, ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకుంటారో, పంతులు చెప్పింది జాగ్రత్తగా విని, స్టాఫ్ చెప్పింది జాగ్రత్తగా విని వాళ్ళు చేసుకుంటారు, అప్పుడు మీ యొక్క కెరీర్ని చూసి వేరే వాళ్ళు కూడా మీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఏజ్లో గుడ్ వైపే టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ బ్యాడ్ వైపు టర్న్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాడ్ వైపు అస్సలు మీరు పోకూడదు. అంటే మా జీపీ అర్థం కంప్యూటర్ స్టూడెంట్స్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి వస్తుంది మీ స్టూడెంట్స్, మీరు బ్యాడ్ వైపు అసలు పోకూడదు. బ్యాడ్ వైపు మీరు పోయిందంటే లైఫ్ అంతా చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్ చేసేది అనుకోండి, కాకి డ్రెస్సుల దగ్గరికి మీకు కేసు పోయిందనుకోండి, పోలీసుల దగ్గరికి ఫినిష్. మీరు మీ పేరెంట్స్ అందరూ ఇబ్బంది పడతారు. అసలు అట్లా మనం పోకూడదు. సో మనకున్న టాలెంట్ ఏంటి? మీ పని ఏంటి? మీ పని చదువుకోవడం, మీ పని కాలేజీ చెప్పిన పనులు చేయడం, మీ పని డిప్లొమా తీసుకొని వెళ్ళిపోవడం, నెక్స్ట్ డిగ్రీకి వెళ్తారు, జాబ్కి వెళ్తారు, మీ యొక్క పేరు డిగ్రీకి పోయిన సిన్సియర్గా మీరు చదువుకోవాలి, సిన్సియర్గా మీరు చేసుకోవాలి, దాన్ని మనం సెటిల్ ఇన్ జాబ్. ఓకే. సో ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే మీరు అందరూ ప్రైవేట్ కంపెనీస్ పోవాలని మీరు అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బాగుంటుంది. అసలు ఈ సాఫ్ట్వేర్లో ఎందుకు ఏంటంటే విషయం, సాఫ్ట్వేర్ టూ మెనీ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది నీడెడ్ కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి. బట్ హవెవర్ గవర్నమెంట్లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ కెన్ సీ వాట్ ఆర్ ఆల్ ది జాబ్స్. ఈ రోజు నుంచి మీకు ఒక చిన్నపాటి అసలు నేను మైండ్లో వేసుకుంటాను, మీరు నడుస్తున్న ప్రతి ప్లేస్లో, మీరు వెళ్తున్న ప్రతి మీ జీవితంలో తటస్థించేటట్టు పడుతున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. బస్సు వెళ్తుంటుంది, కండక్టర్, యూ కెన్ బికమ్ ఏ కండక్టర్. ఓకే. మీకు ఏమైనా ఇబ్బంది వచ్చింది, కరెక్ట్ దగ్గర పోతారు, యూ కెన్ బికమ్ ఏ కలెక్టర్. ఓకే. పోలీస్ స్టేషన్ మీరు అక్కడ ఎస్ఐ, ఎస్పీ, డిఎస్పీ ఉంటాడు, యూ కెన్ బికమ్ ఎస్ఐ, ఎస్పీ, డిఎస్పీ. ల్యాండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీకు, ల్యాండ్ లేకపోతే రీస్టార్ట్ అయిపోతుంది, యూ కెన్ బికమ్ ఏ రీస్టార్ట్. ఓకే. కోర్టులో న్యాయస్థానానికి పోతుంది, యూ కెన్ బికమ్ అడ్వకేట్, యూ కెన్ బికమ్ ఏ జడ్జ్. ఓకే. మనకు సాఫ్ట్వేర్ అనేది మనకు మంచి జీతాలు, మంచి జాబ్స్ ఎక్కువ వస్తాయి. బట్ హవెవర్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, you have to think your mind in such a different way that the world is so big that you can grasp, you can squeeze any of these things. మీ క్లాస్లో ఒకరు ఐఏఎస్, ఒకరు పొలిటీషియన్, ఒకరు ఐపీఎస్, ఒకరు ఎంఆర్ఓ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ పెట్టగలిగిన యోధులను తయారు చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. మేము ఈరోజు అసలు ఒకరోసారి ఉండాలి, కానీ సార్ వచ్చిన పని పడిన పంపించాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద మోటివేషన్. ఇది మా సంఘం తరఫు నుంచి మేము తీసుకున్న మోటివేషన్, ఇది మేము తీసుకున్న నేను చెప్పాలనుకున్నది. అట్ ద సేమ్ టైం మీరు కూడా దీని కొరకు
ఎట్లా మీరు పని చేయాలనేది మన స్టాఫ్ మెంబర్స్ అందరూ కొన్ని చెప్పారు. నేను ఒక ఫస్ట్ పాయింట్ నేను ఒకటి చెప్పేసి వదిలేస్తాను. దగ్గర సీ యువర్ పేజ్ నెంబర్ 22. పేజ్ నెంబర్ 22కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత విజన్ అండ్ మిషన్ అని ఉంటుంది. విజన్ అండ్ మిషన్ ప్రతి ఒక్కరు కూడా ఈ విజన్ అండ్ మిషన్ కింద ఉన్న పియూఓస్ పిఎస్ఓస్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ పాలిటెక్నిక్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఈ పాలిటెక్నిక్ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని ఆలోచించుకుంటారు కదా, అదే మీ యొక్క విషయం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 10 yearsలో ఓ 50 లక్షలు సంపాదించాలని ఎవరికైనా ఆశ ఉందా? ఉంటుంది కదా, ఉండదా? ఒక ఇల్లు కొనుక్కోవాలి, మా మమ్మీ డాడీ మంచిది కావాలి, నా కమ్యూనిటీని బాగా డెవలప్ చేయాలి. ఇది థర్డ్ ఇయర్స్ చెప్పాను, సెకండ్ ఇయర్స్ చెప్పాను. కమ్యూనిటీ నాశనం ఉంటుంది కదా, ఇది నీ యొక్క విజన్, నీ యొక్క టార్గెట్. ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి నువ్వు ఏ రకమైన స్టెప్స్ నువ్వు వేస్తున్నావు. వాట్ స్టెప్స్ ఆర్ డూయింగ్ అంటే విచ్ జాబ్ ఆర్ యూ టార్గెటింగ్, హౌ మచ్ శాలరీ ఆర్ యూ టార్గెటింగ్. ఓకే, ఆ జాబ్ కొట్టాలంటే ఆ జాబ్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, దానికి తగినట్టు నేను చదువుతున్నాను, నేను కష్టపడుతున్నాను. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ని జస్ట్ అట్లా పాస్ వదిలిపెట్టేసి నా ఎంజాయ్మెంట్తో నేను తిరుగుతున్నా, లేదా ఒక సబ్జెక్ట్ నేను ఒక 40 సార్లు చదివి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నేను రాయగలుగుతున్నాను. ఎన్నిసార్లు ఒక సబ్జెక్ట్? 40 సార్లు. సో ఇంకా మీరు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు కాకుండా ఎవరికి వస్తుంది? అర్థమైందా? ఈ రకమైన మోటివేషన్ తోటి వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆ టార్గెట్ మనం అచీవ్ చేయడానికి నీ యొక్క మిషన్ ఏంటి అనేది మిషన్ అన్నమాట. సో విజన్ అండ్ మిషన్ నేను ఎక్స్ప్లెనేషన్. విజన్ ఈస్ వాట్ ఈస్ యువర్ టార్గెట్, మిషన్ ఈస్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ టార్గెట్ వాట్ స్టెప్స్ ఆర్ డూయింగ్. ఓకేనా? సో ఫస్ట్ 3 lines చూడండి. ఫస్ట్ 3 lines మన యొక్క పాలిటెక్నిక్ కంప్యూటర్ సైన్స్ యొక్క విజన్ ఏంటి అంటే develop computer engineers to be technologically adapt, innovative, self-motivated, responsible citizens with human values. Very important. Human values. Human values లేకపోతే మనం హ్యూమన్స్కి పశువులకి తేడానే లేదు. ఒకరిని మనం కొట్టకూడదు, ఒకరిని మనం దొంగతనం చేయకూడదు, ఒకరిని హింసించకూడదు. మనతోటి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇతరులు బాధపడితే ఆ బాధ మన బాధగా ట్రీట్ చేయాలి. ఒకరికి ఏదైనా సబ్జెక్ట్ చెప్తే వీటిని నేర్చుకొని నాకు సబ్జెక్ట్ రాదేమో అనుకోవద్దు. వాడికి మంచి వస్తే రాని, లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. వీ హ్యావ్ టు హెల్ప్, వీ హ్యావ్ టు రెడీ టు డూ ద వర్క్. దట్ ఇస్ కాల్డ్ యాస్ హ్యూమన్ వాల్యూస్. ఓకేనా? మన డిపార్ట్మెంట్లో చాలా మేధావులు ఆలోచించి ఈ పదం పెట్టారు, హ్యూమన్ వాల్యూస్. హై క్వాలిటీ స్కిల్స్. హై అనేది లో అనొచ్చు కదా, లో క్వాలిటీ స్కిల్స్, హై అడ్జెక్టివ్. అంటే మన 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 స్కిల్స్ని, మీ యొక్క స్కిల్స్ని చాలా హైగా మేము డెవలప్ చేస్తామని అంటున్నాం. మరి మీ యొక్క స్కిల్స్ని చాలా హైగా డెవలప్ చేస్తున్నాడు. అండ్ టకా వాటర్ ఫంక్షన్స్, వాటర్ లూప్స్, లేదంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ సీపీయూ ఏం చేస్తుంది, ప్రాసెసింగ్ ఏం చేస్తుంది, సిగ్నల్ ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది అని టక్కగా చెప్పాలి. దట్స్ కాల్డ్ యాస్ యువర్ హై క్వాలిటీ స్కిల్స్. మీ స్కిల్స్ని మేము డెవలప్ చేస్తాం అనేది ఉన్నది హై క్వాలిటీ స్కిల్స్. అండ్ టు బి కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టువర్డ్స్ ద చేంజింగ్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీస్. అంటే మీ యొక్క స్కిల్స్, మీరు ఇప్పుడు నేర్చుకున్న స్కిల్స్ మన కంప్యూటర్ ఏంటంటే ఎవరు చేంజింగ్ అయితే టెక్నాలజీ అంటే ఊరిగా మారుతుందని అనుకోవద్దు. ప్రోగ్రామింగ్ కానీ కాన్సెప్ట్స్ కానీ విల్ నెవర్ చేంజ్. చిన్న చిన్న అప్లికేషన్స్ మారుతాయి. వాటి మారినప్పుడు మీకున్న టెక్నాలజీ మాడిఫై చేయాలంటే కాంట్రిబ్యూషన్ టు ద కంప్యూటర్ అప్లికేషన్స్ మనం చేస్తాము.